మోస్ట్ అండి సంజయ్ గారు. సో ఏపీలో ఇప్పుడు పెన్షన్ వార్ నడుస్తోంది. మొత్తం మాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్ని బులెటిన్స్ లో పెన్షన్ న్యూసే వస్తుంది. సో అందులో మీ పార్టీదే పై చేయి అనుకోవచ్చా? సంజయ్ గారు, దురదృష్టకరమైన పరిణామం. చక్కగా ఇంటికి 1వ తేదీ ఉదయాన్నే అవ్వాతాతలు నిద్రలేపి వాళ్ళని వేధింపులకు గురి చేయకుండా గత ప్రభుత్వం లాగా లైన్ లో నించోబెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా నించోబెట్టిన తర్వాత కూడా ఈ రోజు రారా ఆఫీసర్ రేపు వస్తారని 1-2 రోజులు తిప్పి కొంతమందికి పెన్షన్ హక్కు ఉన్నా కానీ ఇవ్వకుండా, మరి కొందరు చనిపోతే గొప్ప కొత్త పెన్షన్ నమోదు చేయనని ఏ విచిత్రమైన వాతావరణం గత ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో అలాంటి వాతావరణం కాకుండా పారదర్శకంగా దాదాపు 66 లక్షల మంది, 65,80,000 పైచిలుకు ఏదైతే పెన్షన్ హక్కుదారులుగా ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ కంచెన్గా ప్రతి 1వ తేదీ ఉదయాన్నే ఏదైతే ఈ ప్రభుత్వం దశల వారీగా పెంచుకొని తీసుకొచ్చిన 3,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టిందో, ఎలక్షన్ కమిషన్ తలుపు తట్టిన ఘనుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరో కాదు, చంద్రబాబు గారి అనుయాయుడు. గతంలో కూడా మనం అనేక సాక్ష్యాలు దీనికోసం చూపించాం. ఆయన ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నప్పుడు కూడా అనేక రకాలుగా వైసీపీ ప్రభుత్వం గెలుస్తుంది అనుకున్నప్పుడు చివరి నిమిషంలో వాయిదా వేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేసిపోయిన గనుడు అతను. అదేవిధంగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో ఆయన ఒక ఫారం స్థాపించినట్టు, సిటిజన్ ఫర్ డెమోక్రసీ అంటే మెయిన్ ఎలక్షన్స్ ప్రాతిపదికగా కానీ లేకపోతే ఎక్కడైనా అన్యాయం జరిగితే డెమోక్రసీలో ఫైట్ చేసే హక్కుల కోసం, ఆ రైట్స్ కోసం కొట్లాడే సంస్థ అని చెప్పుకున్నప్పుడు అసలుకి ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో ఒక ఎమ్మెల్యేకి ఎంత ఖర్చు పెట్టాలి, ఒక ఎంపీకి ఎంత ఖర్చు పెట్టాలి, అలా కాకుండా ఈ రోజు కోట్ల రూపాయల వరద ఏదైతే పారుతుందో అన్ని పార్టీల నుండి దాన్ని ఆపాలని ఏ రోజైనా అతగాడు కానీ అతగాడి టీం కానీ కోరిందా ఎలక్షన్ కమిషన్? Film and entertainment is definitely one of the levers for any country to build its brand. We are getting global. I feel that we're just on the takeoff. More and more films are becoming language agnostic. Content is a universal language. There's one audience in the world. Absolutely. End of the day, we all are like brothers who have mutual respect for each other from a different land. This and more, streaming on News 9+. Subscribe now. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ విషయంలో పట్టుదలగా సుప్రీంకోర్టుకి వెళ్ళి, ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి, చివరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చి ఎక్కడ అతనికి మార్గం దొరకకపోతే ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించి ఏదైతే వాలంటీర్ని సేవాభావంతో చేస్తున్న పనిని ఆపించాడో, ఈరోజు ఇప్పటికే 1, 2, 3 దాకా చనిపోయినట్టు సమాచారం వస్తాం. ఈ చావులకు కారణం చంద్రబాబు నాయుడు కాదా అంటున్నాను. చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే ఎల్లో సిండికేట్ లో ఉన్న పత్రికాధిపతులు కావచ్చు, ఛానల్ అధిపతులు కావచ్చు, ఇలాంటి ఒక ముఠా మేడం. ఈ ముఠా పేద ప్రజల మొహంలో సంతోషాన్ని చూడలేదు. వాళ్ళు సిండికేట్ మాత్రమే లక్షణంగా ఉండాలి, లక్షల కోట్లు సంపాదించుకోలే, కానీ ఎట్టి పరిస్థితుల్లో పేదవాడు మాత్రం సంతోషపడకూడదు, వాళ్ళ ముఖాన చిరునవ్వు ఉండకూడదనే ఒక స్టాడిజం ఏదైతే ఉందో ఈ రోజు అవ్వాతాతల ప్రాణాలు బలిగొనేదాకా వచ్చింది ఈ మండు టెండల్లో. మరి ముఖ్యంగా వృద్ధులు ఒక్కరే కాదు, వికలాంగులు కానీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ, కొందరైతే వేలిముద్ర వేయడానికి కష్టపడే పరిస్థితి, కొందరైతే మానసిక వికలాంగులు, వీళ్ళందరికీ ఇళ్ల దగ్గర టెన్షన్ గా పెన్షన్ ఇస్తుంటే వాళ్ళకి ఎందుకంత వేడుపు? గత ఎలక్షన్ లో ఇన్ కంపారిజన్ టు దట్ పసుపు కుంకుమ కానీ అనే కార్యక్రమాలు ఏదైతే లాస్ట్ మినిట్ లో ఆయన ప్రకటించాడో నిరాటంకంగా మేమేం అడ్డుకోలేదు, జరగనియాలి. ఎప్పుడైనా కూడా ఎంత మందికి వీలైతే అంత మందికి మంచి చేయనిమని చెప్పి మేము హ్యాపీగా అతను ఎంతవరకు చేయగలడో, ఎంతవరకు ఏమారుస్తాడో మేము గమనిస్తూ ఉండిపోయాం. కానీ అలా చేయకూడదు, ఇలా చేయకూడదని మేము ఏ రోజు అడ్డుకోలే. ఇది ఎలక్షన్ కోసం ప్రకటించిన స్కీమ్ కాదు, గత 58 నెలలుగా అవ్వాతాతలకు ఇస్తున్న స్కీమ్, ఎగ్జిస్టింగ్ స్కీమ్. దీన్ని ఆపడంలో ఎలక్షన్ కమిషన్ కూడా విచక్షణ అధికారం మేరకు ఏదైతే ఈ నిబంధనలు పెట్టిందో దాదాపు 2,65,000 మంది వాలంటీర్ల వ్యవస్థని ఓవర్ నైట్ గా 2 days ముందు చెప్పి మీరు ఇంకొక విధంగా దాన్ని తీసుకురమ్మంటే అప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 15,000కు పైగా ఉన్న గ్రామ సచివాలయాల ఉద్యోగుల ద్వారా దగ్గరలోనే వాళ్ళకి అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాటు చేసినప్పటికీ 3వ తేదీ నుంచి కనీసం 8వ తేదీ దాకా టైం పడుతుంది. రైట్ అండి.